ఒకప్పుడు నటించిన నటీనటులు చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం ఆర్థిక సమస్యల వలన మరియు వారి అమాయకత్వాన్ని కొంతమంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అలుసుగా తీసుకొని వారిని లైంగికంగా వేధింపులకు గురి చేసేవారు. ఇక ఈ విషయాన్ని బయట పెడితే ఎక్కడ ఛాన్సులు రావని ఎవరు చెప్పేవారు కాదు. ఇక ఇదే కోవలో సీనియర్ నటి అశ్విని నంబియాల్ చిరంజీవి నటించిన హిట్లర్ మూవీలో తనకు చెల్లెల పాత్రలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అలాగే ఎన్నో సీరియల్స్ లో కూడా యాక్ట్ చేసి తన కెరియర్ లో బిజీగా ఉన్న టైంలోనే ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టేసి దూరం అయ్యారు. ఇకలా చాలా సంవత్సరాల తర్వాత రీసెంట్ గా సుజాల అనే వెబ్ సిరీస్ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన అశ్విని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఒక డైరెక్టర్ చేసిన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. అలా తను 17 ఏళ్ల వయసున్నప్పుడు తన తల్లితోనే అన్ని మూవీ ఆడిషన్స్ కు వెళ్లేదని, ఏమున్నా తన తల్లి వారితో మాట్లాడి సినిమా ఓకే చేసేదని, ఇక అలా ఒక మూవీ ఆడిషన్ కు వెళ్లాలనుకున్నప్పుడు తన తల్లికి ఆరోగ్యం బాగోలేక తన హెయిర్ డ్రెస్సర్ తో ఆడిషన్స్ వెళ్ళినప్పుడు అలా డైరెక్టర్ తో అప్పటికే ఒక మూవీ చేసి ఉండడంతో ఆ చనువుతో ఆ ఆఫీస్ లోపలికి వెళ్ళాక అతను తనని బెడ్రూమ్ లోకి పిలిచాడని, అతడు తన తండ్రి వయసు ఉండడంతో తన పక్కనే వెళ్లి కూర్చోగానే తనని తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని, అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా తన మాట వినలేదని, ఆ ఇన్సిడెంట్ తో తన ముఖంలో చిరునవ్వు మాయమైందని చెప్పడంతో ఇప్పుడు అశ్విని వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు అశ్విని గారిని లైంగికంగా వేధించిన డైరెక్టర్ ఎవరు? అశ్విని సడన్ గా ఇండస్ట్రీకి ఎందుకు దూరమైంది? ఈమె బలవన్మరణానికి ఎందుకు పాల్పడింది? తను లేచిపోయి ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ అశ్విని గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? ఫటాఫటా లైక్ కొట్టేయండి. అశ్విని నంబియార్ అలియాస్ రుద్ర. ఈమె 1975 జూన్ 1న తమిళనాడులోని చెన్నైలో ఒక నిరుపేద మలయాళీ కుటుంబంలో జన్మించింది. తండ్రి చిదంబరం నంబియార్, తల్లి పార్వతి. ఇక వీరికి అశ్విని ఏకైక సంతానం కావడంతో చిన్నప్పటి నుంచి ఈమెను చాలా గారాభంగా పెంచారు. ఇక ఎప్పుడైతే కూతురు పుట్టిందో సినిమాలో తాము సాధించలేనిది కూతురు ద్వారా సాధించాలని చిన్నప్పుడే అశ్వినిని క్లాసికల్ డాన్స్ లో చేర్పించారు. ఇదిలా ఉంటే అశ్విని తన స్కూలింగ్ ని చెన్నైలోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న అశ్విని ఎలాగైనా సినిమాల్లో స్టార్ హీరోయిన్ అవ్వాలనుకుంది. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొని ప్రైజెస్ ను కూడా గెలవడంతో తల్లి కూతుర్ని సినిమాలకు తీసుకురావాలని డిసైడ్ అయింది. దీంతో ముందుగా ఒక ఫోటోషూట్ ని చేసి మలయాళంలో ట్రై చేసే క్రమంలోనే అశ్వినిగా ఉన్న తన పేరును రుద్రాగా మార్చి ట్రై చేయగా ముఖేష్ హీరోగా పోస్ట్ బాక్స్ నెంబర్ 27 అనే మూవీలో 15 ఏళ్ల అశ్వినికి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఇక కూతురుకు సంబంధించిన ఏదైనా అశ్విని తల్లి చూసుకుంటూ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ తో మాట్లాడి కూతురుకు ఛాన్స్ వచ్చేలా చేస్తూ ఉండేది. ఈ మూవీ చేస్తుండేటప్పుడే మలయాళం అమ్మాయిని, ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల్ని పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చే డైరెక్టర్ భారతీ రాజా తన మేనేజర్ ద్వారా అశ్విని పిక్స్ ను చూసి తన తీయబోయే పుదునాలు పుదునాట్ అనే మూవీలో తనకు సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఇక ముందుగా భారతీ రాజా మూవీ 1991లో రిలీజ్ అయి హిట్ అయిన మలయాళంలో చేసిన మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా కూడా అశ్విని లుక్స్ ఇన్నోసెంట్ గా మరియు ట్రెడిషనల్ గా ఉండడంతో మలయాళంలో ఛాన్స్లు వెతుక్కుంటూ వచ్చాయి. కౌరవర్ అనే మూవీని చేయగా అందులో అశ్వినికి ఒక సపోర్టింగ్ రోల్ ఇవ్వడం జరిగింది. అలా డైరెక్టర్ నెక్స్ట్ మూవీని కూడా మమ్ముట్టితో కలిసి చేయగా అందులోని సెకండ్ హీరో పాత్ర కోసం అశ్వినిని ఆడిషన్ కు పిలవగా అదే సమయంలో డైరెక్టర్ అశ్వినిని లైంగిక వేధింపులకు గురి చేశాడని చెప్పొచ్చు. దీంతో మానసికంగా కృంగిపోయిన అశ్విని తట్టుకోలేక 20 మాత్రలను తీసుకొని ఈ భూమి మీద లేకుండా పోవాలనుకున్నారు. కానీ ఆమె తల్లిదండ్రులు సరైన సమయానికి హాస్పిటల్లో చేర్పించడంతో ప్రాణాపాయాలతో బయటపడింది. ఇక తల్లికి చేసేదేమీ లేక కూతురుకు ధైర్యం చెప్తూ తమ ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమాలు నటించాలని, ఇకపైన ఒంటరిగా ఎక్కడికి పంపనని, తనే అన్ని మాట్లాడి ఓకే చేస్తానని చెప్పడంతో అశ్వినికి వేరే దారి లేక సినిమాలో యాక్ట్ చేసేందుకు ఒప్పుకుంది. ఇదిలా ఉంటే జయసుధ హీరోయిన్ గా చేసిన ఆంటీ మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ చేయడం ద్వారా అశ్విని తెలుగులోకి అరంగేట్రం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుందాంరా హిట్లర్ మూవీలో కూడా యాక్ట్ చేస్తూ కొంతవరకు గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ అన్నింటిలోనూ ఈమెకు ఒకే రకమైన క్యారెక్టర్స్ ఇవ్వడంతో ఒక స్టేజ్ లో ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే 1995లో దూరదర్శన్ లో వచ్చిన చెల్లం అనే సీరియల్ ద్వారా బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విని ఆ సీరియల్ కు అంతగా ఆదరణ రాకపోవడంతో ఆ తర్వాత సన్ టీవీలో వచ్చిన చిన్న చిన్న ఆశైగల్ అనే సీరియల్ చేయడం జరిగింది. ఇకలా ఈ సీరియల్ ద్వారా అశ్వినికి వచ్చిన ఫేమ్ ని చూసి రామోజీరావు గారు తనకు సపోర్ట్ చేస్తూ అశ్వినికి తెలుగులో అమ్మకానికి అమ్మాయి అనే సీరియల్ లో ఛాన్స్ ఇవ్వగా ఆ సీరియల్ రిలీజ్ అయి మంచి ఆదరణ పొందడంతో ఆ తర్వాత అతన్నత్నం అనే సీరియల్ కూడా చేయడం మొదలెట్టింది. ఇక అప్పటి వరకు అంతలా ఫేమస్ కానీ అశ్విని ఎప్పుడైతే కలంకిత అనే సీరియల్ చేసిందో తెలుగు వారికి మరింత దగ్గరైంది. ఇదిలా ఉంటే శరత్ బాబు అశ్విని కలిసి చేయాల్సిన ఒక మూవీ షూటింగ్ కోసం సింగపూర్ లో అన్ని అరేంజ్ చేయగా అక్కడ షూటింగ్ సంబంధించిన అన్ని విషయాలు చూసుకునేందుకు అహ్మద్ అనే కోఆర్డినేటర్ ను అరేంజ్ చేశారు. ఇక ఆ షూటింగ్ టైంలో అశ్వినికి అహ్మద్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా ఆ తర్వాత అహ్మద్ సింగపూర్ లో ఉంటే అశ్విని చెన్నైలో ఉంటూ వీరిద్దరూ 4 ఏళ్లు డిస్టెన్స్ రిలేషన్ మెయింటైన్ చేశారు. ఇదిలా ఉంటే అశ్విని 2001లో చేసిన అక్క చెల్లెలు
10 సీరియల్ తర్వాత తెలుగులో ఈమెకు ఛాన్సులు పూర్తిగా తగ్గిపోవడంతో తన దృష్టిని తమిళ సీరియల్స్ వైపు మళ్లించింది. అలా సంగమం, సమీరా, గట్టిమేళం, రాజరాజేశ్వరి అనే సీరియల్స్ చేస్తూ తన తల్లిదండ్రులకు చెన్నైలో ఒక ఇల్లును కూడా కొనిచ్చింది. ఇక అప్పటికే తనకు 31 ఏళ్ల వయసు రావడంతో అశ్విని అహ్మద్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంది. ఇదే విషయం తన తల్లిదండ్రులకు చెప్పగా అందుకు వారు తామిద్దరిది వేరు మతాలని, తామే ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేస్తామని చెప్పినా అప్పటికే అశ్విని అహ్మద్ తో పేకల్లోతో ప్రేమలో ఉండడంతో తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి 2006లో ఒక గుడిలో సింపుల్ గా పెళ్లి చేసుకుని సింగపూర్ కు వెళ్లి సెటిల్ అయింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది. ఇక అశ్విని కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నా తమకు ఏర్పడిన ఆర్థిక సమస్యలు కారణంగా అశ్విని సింగపూర్ సీరియల్స్ లో యాక్ట్ చేయాలని డిసైడ్ అయింది. అలా తన భర్తకు ఉన్న కాంటాక్ట్స్ ట్రై చేయగా నిర్ణయ్ ఉగల్, అతియాయం, మసాలా అని 20 సీరియల్స్ లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ తనకు ఇండియాలో దొరికిన ఆదరణ అక్కడ దొరకకపోవడంతో మరలా తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలని సులల్ 2 అనే వెబ్ సిరీస్ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక తను ఇండియాకు రాగానే కొన్ని ఇంటర్వ్యూస్ లో పాల్గొని తనపై ఒక మలయాళ డైరెక్టర్ లైంగికంగా దాడి చేశాడని చెప్పడంతో ఇప్పుడు ఇండస్ట్రీ మరియు జనాలు ఆమె గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి మీకు కూడా అశ్విని గారి నటన ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.